హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కందగడ్డని వాటర్ వేయకుండా స్వీట్‌గా ఉండేలాగా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. వాటర్ వేసి ఉడికించడం వల్ల ఇందులోని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ఉడికించుకోండి. ఇందులోని ప్రోటీన్స్ అన్నీ అలాగే ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఈ ఉడికించుకునేటప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఉడికించుకుంటాం కదా! సేమ్ అదే టేస్ట్‌తో ఉంటది. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక 3 కందగడ్డల్ని తీసుకుంటున్నాను. వీటిని చిలకడ దుంపలని కూడా పిలుస్తారు. తెలంగాణలో అయితే మేము కందగడ్డ అంటాము. ఇప్పుడు వీటిని ఒక 3 తీసుకున్నాను నేను. వాటర్ వేసుకొని మట్టి లేకుండా ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలే. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే కట్ చేసుకోవాలే. సైడ్‌లకున్న పార్ట్స్ మొత్తం తీసేసి ఇలా నేను చూపించిన విధంగా ఈ సైజులో అయితే కట్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నవి కొంచెం పెద్ద సైజ్ అలాగే లావుగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా చిన్నగా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు అలాగే కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా పీసెస్‌లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేస్‌లో ఇంకా ఘీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు చిటికెడంతా ఇందులో సాల్ట్ వేసుకోవాలే. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అలాగే ఈ కందగడ్డ ముక్కలకి పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోండి. బెల్లం మనకి కరిగేదాకా అలాగే ఈ స్వీట్ పొటాటోకి పట్టేలాగానైతే ఇలా కలుపుకోండి. మీరు కావాలంటే స్పూన్‌తో కూడా వీటిని ఒకసారి గుచ్చుకొని ఇలా బెల్లం కలుపుకుంటే గనక మనకి లోపల దాకా స్వీట్ కూడా పోతది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని వాటర్‌నైతే మనం హీట్ చేసుకోవాలే. ఇలా నేనైతే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను కందగడ్డనైతే. ఒక చిల్లుల బౌల్ తీసుకొని చిల్లుల బౌల్ పైన మళ్ళీ ఒకసారి మంచిగా బెల్లం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటి ఈ చిల్లుల బౌల్ పైన ఇలా ఒక్కొక్కటి అన్ని పెట్టుకొనైతే ఉడికించుకోవాలే. కుక్కర్‌లో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. లేదంటే ఒక ప్యాన్ పైన వీటన్నింటిని బెల్లం కలుపుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మనం ఆవిరి మీద ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. అలాగే కట్టెల పొయ్యి మీద మనం బొగ్గుల పైన కాల్చుకుంటే లోపల గట్టిగా టేస్టీగా ఎలా ఉంటదో సేమ్ అదే టేస్ట్‌తో ఉంటాయి. ఇలా ఆవిరి మీద ఉడికించడం వల్ల. అలాగే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా పోకుండా మనకి అన్నీ ఇందులోనే చక్కగా ఉండిపోతాయి. మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా చాకుతో గుచ్చితే మనకి తెలిసిపోతది ఉడికినాయా లేదా అని. ఇంకొంచెం టైం అయితే పడతది. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టి అయితే మళ్ళీ ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ స్వీట్ పొటాటో అయితే చక్కగా ఉడికిపోయి ఉంటది. చాకు ఇలా గుచ్చినప్పుడు లోపల దాకా గుచ్చినప్పుడు అయితే చాకు దిగితే మనకి చక్కగా ఉడికిపోయినట్టు. గ్యాస్ సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలే. ఒక 15-20 మినిట్స్ అయితే మనకి టైం అయితే పడతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని వీటిపైన పొట్టు తీసేసి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. మీరు ఇలా ఆవిరి మీద ఉడికించుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే మనకి సేమ్ బొగ్గుల మీద కాల్చిన టేస్ట్ తోటే ఉంటది. మరీ మెత్తగా ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అంత బాగోదు. ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతది. అలాగే ఫ్రెష్‌గా ఉన్న స్వీట్ పొటాటో తీసుకుంటే మనకి గట్టిగా టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని దీనిపైన అయితే 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతది. మీ దగ్గర హనీ గనుక లేకపోతే బెల్లం ముక్కలు మధ్య మధ్యలో పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటది. ఆల్రెడీ బెల్లం కలిపాం కాబట్టి స్వీట్‌గానే ఉంటాయి. ఇంకా స్వీట్‌గా కావాలనుకుంటే బెల్లం ముక్కలు లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్ని పెట్టుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటది. పిల్లలకి ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌లో బాక్స్‌లోకి కూడా పెట్టిస్తే హెల్తీ కూడా చాలా మంచిది. చలికాలంలో ఇవి తింటే హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు సీజన్ బట్టి కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.